మాస్టర్ ఈకే శతాబ్ది మహోత్సవాల సందర్భంగా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో నిర్వహించిన ఉచిత హోమియో వైద్య శిబిరానికి మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని శ్రీ కోదండ రామాలయ మహాలక్ష్మి కళ్యాణ మండపం నందు మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామశాఖ యజ్ఞం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగంగా ప్రజా సంక్షేమం కోసం ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వచ్చిన రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ శిబిరంలో పాల్గొన్న ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ జి. రవిచంద్ర కొత్తగూడెం, డాక్టర్ కె. సూర్యనారాయణ విజయవాడ రోగులను క్షుణ్ణంగా పరిశీలించి వారి శారీరక, మానసిక లక్షణాలను విశ్లేషించి వ్యక్తిగతీకరించిన వైద్య సలహాలను అందించారు. దాంతోపాటు శిబిరానికి వచ్చిన ప్రజలకు రక్తపోటు, బీపీ, రక్తంలో చక్కెర స్థాయిలు, షుగర్, నాడీ వేగం మరియు ప్రాథమిక శారీరక ఆరోగ్య తనిఖీలను ఉచితంగా నిర్వహించి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు అవసరమైన నాణ్యమైన హోమియోపతి ఔషధాలను ఉచితంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో భాగవతుల లక్ష్మీ నరసింహమూర్తి, వేమవరపు హరినారాయణ, గోవిందవర్జుల కామేశ్వరశర్మ, గోవిందవర్జుల వసంతరావు, సలకా లక్ష్మీ నరసింహ, పిరాట్ల వెంకట శివరామకృష్ణ రవిప్రసాద్, సావిత్రిలతో పాటు మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ ప్రతినిధులు వెంకటేశ్వర్రావు, ప్రమిళ, రమణ, మున్ని, మనోజ్, రామలక్ష్మి, సత్యనారాయణ మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన ఎర్రబాలెం గ్రామంలో శ్రీనారాయణ శ్రీ కోదండ రామాలయ మహాలక్ష్మి కళ్యాణ మండపం నందు గ్రామ సేవా యజ్ఞం అనే కార్యక్రమంలో ఉచిత హోమియో శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన ఎర్రబాలెం గ్రామ కాపురస్తులైన పిరాట్ల సూర్యనారాయణ గారు వాళ్ళ పెద్దబ్బాయి అయినటువంటి ప్రసాద్ గారు గత 30 సంవత్సరాలుగా ఈ ఊరు వదిలిపెట్టి కొత్తగూడెం సింగరేణి కాలరీస్లో చేస్తూ మా ఎర్రబాలెంలో ఇట్లా హోమియో శిబిరం పెడదామని చెప్పి వచ్చి మమ్మల్ని అందరినీ, నన్ను, మన కామేశ్వర శర్మ గారిని అడగటం జరిగింది. దానికి మా కమిటీ వారిని అందరినీ కూడా సంప్రదించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మేము సమష్టి అందరం కలిసి సమిష్టిగా చేద్దాము, ఈ కార్యక్రమం జయప్రదం చేద్దామని చెప్పి సంకల్పంతో నవలూరు, ఎర్రబాలెం, పెనమాక గ్రామాల్లో ఉన్నటువంటి ఈకే మాస్టర్ గారి శిష్య బృందం ఈ గ్రామాల్లో ఉన్నారు. ఇటు ఉండవల్లి నుంచి తాడేపల్లి, ఎర్రబాలెం, పెనమాక, అలాగే చిన్నకాకాని, కాజా, నవలూరు ఈ గ్రామాల నుంచి కూడా డాక్టర్ గారి దగ్గర చూపించుకోవడం కోసం ఉత్సాహంగా వచ్చారు. వాళ్ళందరూ కూడా మా కోదండ రామాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు రవిచంద్ర. మేము మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ కొత్తగూడెం నుంచి వచ్చాము. మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ అనేది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ. దీంట్లో ఈ సేవా సంస్థలో వైద్యమే కాక మిగతా ఆధ్యాత్మిక సేవలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అలాగే నిరుద్యోగులకు కూడా వాళ్ళకు అవసరమైనటువంటి ఉపాధి కల్పించే విధంగా ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో మాస్టర్ ఈకే గారు అంటే ఎక్రాల కృష్ణమాచారి గారు హోమియోపతి వైద్యం ద్వారా కొన్ని వేల మందికి ట్రైనింగ్స్ ఇవ్వడమే కాకుండా చాలామందికి వ్యాధులు తగ్గించడం జరిగింది. వారి పేరు మీద ఈ సంస్థ ఓపెన్ చేయడం జరిగింది. అయితే మాస్టర్ ఈకే గారు ఇప్పటికి 100 సంవత్సరాలు అన్నమాట వారికి. సో వారి శతాబ్ది సందర్భంగా మేము ఒక 100 గ్రామాల్లో ఈ సేవ చేద్దామని నిర్ణయించుకోవడంతో ఈరోజు మీ యొక్క ఎర్రబాలెం గ్రామానికి కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా వాళ్ళ కేస్ షీట్స్ అవి రాస్తాం. హోమియోపతి వైద్య విధానంలో ఎలా అంటే ఒక వ్యాధికి మందని కాకుండా శరీరం మొత్తంలో ఉన్నటువంటి బాధలను కూడా తీసుకొని వాళ్ళ మనస్తత్వాన్ని కూడా తీసుకొని దాన్ని బట్టి మందులు నిర్ణయించి వేయడం జరుగుతుందన్నమాట. ఆ ప్రకారంగా చేయటం వల్ల వాళ్ళకి ఇవాళ తెలిసినవి ముందు రాబోయేవి కూడా అన్నీ కలిపి ఒకే మందు ఉంటుంది. ఆ రకంగా వైద్యం చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరికీ కూడా ఉచితంగా హోమియోపతి వైద్యం ఇవాళ మేము చేస్తాం. అయితే ఇవాళ మేము ఇక్కడి నుంచి చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రేపట్లా అని ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా విజయవాడలో మా శ్రీకే హోమియో వైద్యాలయాలు చాలా ఉన్నాయి. దాదాపు ఒక 4 ఉన్నాయి. ఆ 4గిట్లో వాళ్ళకి దగ్గరున్న ఎక్కడికైనా వెళ్ళి మందులు తీసుకోవచ్చు అనమాట. ఆ రకంగా వీళ్ళందరికీ కూడా మేము వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి వైద్యం అందేట్టుగా మేము చూసుకుంటున్నాం. సో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేము అందరికీ కూడా ఈ సేవలు ఎక్కువగా ఉపయోగించుకున్నట్టుగా మీరు అందరికీ తెలియజేస్తే కనుక వాళ్ళకి సర్వతోముఖంగా ఆరోగ్యం అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట. వాస్తవ ఏమండి ఇప్పటికి దాకా మేము ఈ గ్రామ సేవా యజ్ఞంలో ఇప్పటిదాకా మేము ఇది 49వ గ్రామం, 86 గ్రామాలు మేము అలా డేట్ ఫిక్స్ చేసి పెట్టాము. 372 గ్రామాలు ఇప్పటికీ వైద్య సేవలు అందాయి. అంటే మేము ఈ 48 గ్రామాలకు వెళ్ళడంలో 372 గ్రామాలకు అలాంటి వైద్య సేవలు అందాయి. 4000 మంది పేషెంట్లను చూడటం జరిగింది ఇప్పటిదాకా.
ఇది ఇవాళ ఒక్కరోజు కాదు, ఈ ఆగస్టుతో అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఉదాహరణకు కొత్తగూడెం అనే సెంటర్లో ఇప్పటికి 30,000 కేషీట్లు ఉన్నాయి. అలాంటి మొత్తం మావి ఉచితంగా నడిచేవి 67 సెంటర్లు ఉన్నాయి. 67 సెంటర్లో ప్రతిరోజు 100 మందిని దాదాపు చూస్తూ ఉంటాం. అలా కొన్ని వేల మందికి, లక్షల మందికి ఈ వైద్యం ఉచితంగా అందించడం జరుగుతుంది మాస్టర్ గారి యొక్క సేవల ద్వారా. ఉంది, మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. మొత్తం 67 సెంటర్లు ఉన్నాయి. ఫ్రీగా చేసే సెంటర్లు చెప్తున్నాం, 67 ఉన్నాయి. ఢిల్లీలో కూడా ఉంది, చాలా చోట్ల ఉన్నాయి, వేరే దేశాల్లో కూడా ఉన్నాయి. యూరోప్లో, జర్మనీ, బెల్జియం అలా దేశాల్లో కూడా ఉన్నాయి. ఎవరికి ఎక్కడ అవసరమైతే వారికి అక్కడ వైద్యం అందిస్తాం.